వాస్తవం కదా. ఈ ధర్మవరంలో ఒక వీధికి ఏమైనా పెట్టారా? అదేంటి అందుకే ఉదరగా చదువుకోవచ్చు, ఉదరగా కూడా తీసుకోవచ్చు. ఉదరగా చదువుకోవచ్చు, ఉదరగా కూడా తీసుకోవద్దండి. ఉచితంగా పుస్తకాలు ఇవ్వకూడదు. మా ధర్మవరం పట్టణం పదేవకే ఎన్ని పుస్తకాలు పెట్టలేదు, 5 పుస్తకాలు ఉంటాయి. అవార్డు ఆనాడు శ్రీరాముడు చెప్పినాడండి ఆయన. నిరుపాటి స్థలంబు రమణీయ ప్రియదూదిగా ఇచ్చు కక్కుర విడిమే ఆత్మకింపైన భోజనము ఊయల మంచము తప్పు నొప్పనే రసజ్ఞలు తెలియంగల తాటభోజనంలో ఉన్న కానీ ఊరిక రసించలే కవితలు అని చెప్తారు. అంటే ఇంత డిమాండ్ ఆ రోజుల్లో రాజు పోషిస్తున్నారు కాబట్టి ఈ ప్రబంధాలకి ఇవన్నీ అవసరం. మరి ఈ రోజు కవులకి సార్ బాగా చెప్పాడు. ఇప్పుడు ఏమేమి అవసరము అంటే మనకి కవులు మరుగుపడిపోతారు. మరి కాబట్టి రాజన్న గారికి వారి మిత్రులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు మీరు కూడా తెలియజేయాలని మీ చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఎక్కలూరు శ్రీరాములు అనే నేను ధర్మవరం వాసిని. ధర్మవరంలో ఇదే హాస్పిటల్లో నా జననం జరిగింది. నేను 8వ తరగతి నుంచి కవిత్వం రాయడం ప్రారంభించాను. దాదాపు ఇప్పుడు 32 పుస్తకాలు ప్రచురణ అయిపోయినాయి. ప్రచురణ కానివి దాదాపు ఒక 25 ఉన్నాయి. ఇది నా నేపథ్యం. ఈ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను నా పుస్తకాల్లో రాస్తున్నాను ఒక పక్క. మరొక పక్క నేను నా జీవితం ఎలా కొనసాగింది, అందులో ఈ సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ స్పందన ఏంటి, దీని గురించి నేను ఈ మధ్య ఎక్కువ పుస్తకాలు రాశాను. 1978లో మొట్టమొదటి రంగుల పక్షి అనే పుస్తకం వచ్చింది. తర్వాత జలగండం, చేయి చాచిన వెన్నెల, ఇలా దాదాపు 32 పుస్తకాల్లో ఇప్పుడు ఇక్కడ ధర్మవరం నివాసినైన నేను ధర్మవరంలో ఆవిష్కరణ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే నేను ధర్మవరం నివాసి. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఈ బాల్యం గడిచిన విషయంలో మిత్రులు గుడిబండ శంకరనారాయణ, అంగజాల రాజప్ప, సాలమ్మ, వీళ్ళందరూ దాదాపు గోపి, నామా గోపి, వీళ్ళందరూ నాకు బాల్య స్నేహితులు. కాబట్టి వాళ్ళు ఈ సభకు వచ్చి ఇందులో ఇప్పుడు నేను ఒక్కనే అనే పుస్తకంలో వీళ్ళ గురించి ఒక్కొక్క ఎపిసోడ్లో దాదాపు 15-20 పేజీలు, రాజప్ప గారిది అయితే ఒక 25 పేజీలు ఇట్లా రాసుకుంటూ వచ్చాను. అయితే చిన్నప్పుడు నా బాల్యంలో జరిగిన సంఘటనలు కూడా ధర్మవరంతో ముడిపడి ఉన్నాయి. ఆ ముడిపడ్డ ఈ సంఘటనలకు కారణం నాకు బాల్యం ఇష్టం, యవ్వనం ఇష్టమే, వృద్ధాప్యం కూడా ఇష్టమే. ఏది నేను కాదన్ను, అన్నిటినీ నేను సమానంగా స్వీకరిస్తాను. ఇది నా నేపథ్యం. ఇక నేను తిరిగిన ప్రదేశాల గురించి, ప్రకృతి గురించి నా రచనల్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత నన్ను కలిసిన వ్యక్తుల్ని ఎప్పటికీ, అంటే నాకు వీలైనంత వరకు నేను ఎప్పటికీ మర్చిపోను. అందుకు కారణం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడమే ఇక్కడ. ఎందుకంటే 1వ తరగతిలో నా
క్లాస్మేట్ సాలమ్మ అనే ఒక క్లాస్మేట్, ఆమెను ఇంతవరకు మర్చిపోలేదు. జ్ఞాపకాల ప్రవాహం అనే పుస్తకంలో ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల క్రితం ఆమెతోనే ఎక్కడో వెతికి పట్టుకొని 10 ఏళ్ల క్రితం అనంతపురంలో ఆవిష్కరణ చేయించాను. అప్పుడు రాజప్ప అయితేనేమి, గుడిబండ శంకరనారాయణ అయితేనేమి, మిగతా మిత్రులందరూ చాలామంది వచ్చారు. ఇది నేను అనుకున్న జీవితాన్ని నేను సంపూర్ణంగా అనుభవిస్తున్నాను. ఆ సంపూర్ణతను నేను రచనల ద్వారా చెప్తున్నాను. ఇది నా నేపథ్యం. ఎంఆర్ న్యూస్ ఛానల్ వారికి ఏ రాజప్ప ధన్యవాదం తెలుపుతూ, ఇక్కడ పుస్తక ఆవిష్కరణ జరుగుతున్నది ధర్మవరం కళాజ్యోతి నందు. నా మిత్రుడు, బాల్యమిత్రుడు శ్రీ ఎక్కలూరి శ్రీరాములు గారు దగ్గర 50 పుస్తకాలు రచించి ప్రస్తుతం ఈరోజు నేనొక్కడే అనే ఒక పుస్తకాన్ని కళాజ్యోతి నందు ఆవిష్కరిస్తున్నారు. ఆయన స్నేహితులకు చాలా గౌరవిస్తారు. మేము కూడా ఆయనకు ఒక కృష్ణుడుగా, అంటే కుచేలుడు కృష్ణుడిగా భావించి ఆయన పైన గౌరవించి ఎప్పుడూ ఆయనకు ఇచ్చేస్తూ ఉంటాము. ఆయన పుస్తకాలు మా అమృత మొబైల్ షాప్ నందు పుస్తకాలు ఉచితంగా చదవవచ్చును, తీసుకొనవచ్చును అని తెలియజేస్తూ పట్టణ ప్రజలకు పిఆర్టీ నందు అమృత మొబైల్ బుక్ గ్రంథాల పుస్తకం ఓపెన్ ఛానల్లో ఉన్నాయి, చాలామంది చదువుతున్నారు. ఇంత మునుపు ఈనాడు పేపర్ నందు కూడా వచ్చి ప్రజలకు ఇచ్చేసాము, పుస్తకాలు చదువుతున్నారు. ఎవరైనా గ్రంథ పఠనానికి తీసుకున్నారు వస్తే మా దగ్గర పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడును. ధన్యవాదములు.